అభి సౌందర్య చూడు, సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ఘట్టమనేని అఖిలాండేశ్వరి. వారిని నీ దగ్గరికి రానివ్వకు. అలాంటి వారి పట్ల జాగ్రత్త నాన్న. మీ అమ్మ. జాగ్రత్తగా విను. బాబుతో పాటు ఈ లెటర్ కూడా వాడికివ్వు. అర్థమవుతుందా? తీసుకో. చూడబి, ఇప్పటికైనా అర్థమైందా మంచితనం అనే ముసుగులో ఉన్న ఆ నీలాంబరి నిజస్వరూపం? అవునరా, భిక్షపతి చెప్పాడు. నేనే అనవసరంగా నీలాంబరిని నమ్మాను. ఎన్నిసార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు. నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఆడుకుంటుందిరా నీలాంబరి. ఆ నీలాంబరిని వదిలిపెట్టనురా. నన్ను అనాథం చేసిన ఆ రాక్షసిని చంపేస్తాను. అభి, అభి, మళ్ళీ నువ్వు పొరపాటు చేయకు. దాన్ని వదిలేయమంటావా? వదిలే. నువ్వు వెళ్ళి ఆ నీలాంబరిని చంపేస్తావు. తర్వాత నీ లైఫ్ ఏమవుతుంది? జైల్లో ఉంటావు. కొడుకుని కోడల్ని పోగొట్టుకున్న ఆ కుటుంబానికి కన్నీళ్ళే మిగులుస్తావా? నిన్ను నమ్ముకున్న నాకు అన్యాయం చేస్తావా? నువ్వే ఆలోచించు. ఈ టైంలో చేయాల్సింది హత్య కాదు, ఆలోచన. అఖిలమ్మ దగ్గరికి వెళ్దాం. నువ్వు ఆ ఇంటి వారసుడివని తెలియాలి. అక్కడున్న పరిస్థితులు సరిదిద్దాలి. అది కాదు. అవునరా, సౌందర్య చెప్పింది నిజం. పద వెళ్దాం. పద అభి. రా అభి. నువ్వు ఏంటి వారసుడివి అభి? నిజానికి నువ్వు నా చేయి పట్టుకుని తీసుకువెళ్ళాలి. కానిప్పుడు నేను నిన్ను తీసుకెళ్తున్నాను. పద. అవును, అదే అర్థం కావట్లేదు. ఈ రోజు తనతో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అక్క, అక్క త్వరగా రా అక్క. అక్క, ఎవరొచ్చారో చూడక్క. నువ్వు ఎవరిని చూడకూడదనుకుంటున్నావో వాణ్ణే ఇంటికి తీసుకొచ్చిందక్క. సౌందర్య, ఏం చేస్తున్నావు? నేను మంచి పని చేయాలని అభిని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. నా భర్తని నిస్సహాయ స్థితికి తీసుకొచ్చిన దౌర్భాగ్యుడిని వెంట పెట్టుకుని వచ్చి చాలా మంచి పని చేశాను అని ఎలా చెప్తున్నావు? తెగించేసిందక్క. ఆగండి. అభినందన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసుకున్నాక మాట్లాడండి. మాట్లాడడానికేమీ లేదు సౌందర్య. నీ మీద కోపం రాకముందే తనని బయటికి పంపించేసేయ్. లేదంటే నువ్వు కూడా బయటే ఉంటావు. చైత్ర ఆగు. అభిని ఇక్కడికి తీసుకురావడానికి ఏదో ఒక రీజన్ ఉంటుందిగా.
అదేంటో చెప్పను. చెప్పడం ఎందుకు క్రిష్? చెప్పిన వీళ్ళు నమ్మరు కదా. అలాంటప్పుడు వాణ్ణెందుకు తీసుకొచ్చావే? చెప్పకూడదని మీ అందరికీ చూపించాలని తీసుకొచ్చాను. అబ్బో, ఇతగాడిని చాలాసార్లు చూశానులే. అమ్మా, చూడవలసింది ఇది. చూడండి. జాగ్రత్తగా విను. బాబుతో పాటు ఈ లెటర్ కూడా వాడికి ఇవ్వు. అర్థమవుతుందా? తీసుకో. చెప్పు చీపిరాంటి. నువ్వు వెతుకుతున్న చిప్లో మ్యాటర్ని ఫోన్లో వేసి అఖిలకకి చూపించింది సౌందర్య. వాట్? నువ్వు అలాగే షాక్లోనే ఉండు. అభినందన్కి పట్టాభిషేకం చేస్తుందక్క. ఆంటీ, నువ్వేం చేస్తావో తెలీదు. వాయిస్ మార్చినట్టు వీడియో మార్చిందని, మార్ఫింగ్ చేసిందని అఖిలాంటి నమ్మించు. టైం లేదు, వెళ్ళు. సరే. అమ్మా, చూశారు కదా, అభినందన్ దొంగ కాదు, పరాయి వాడు అసలే కాదు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి మనవడు, ఘట్టమనేని దేవేంద్ర గారి కొడుకు. ఆపు అమ్మ సౌందర్య. గొంతులు మార్చినట్టు వీడియోలు కూడా మార్చారా? అవునక్క, మార్ఫింగ్ చేశారు. ఫేక్ వీడియో చేసి బంధాలు కలుపుకొని కోట్ల ఆస్తికి వారసుడవుదాం అనుకుంటున్నాడు. ఆపండి. నాకు అలాంటి ఆలోచనలు లేవు. మీకుండొచ్చు. అక్క, పెదబాబు పోలికలున్నంత మాత్రాన ఎలా నమ్ముతాం? వీడు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా. అమ్మా, నా మాట నమ్మండి, వీళ్ళ మాటలు నమ్మకండి. నేను చెప్పేది వినండి అమ్మా. నా భర్త ప్రాణాలు తీయడానికి ఇంటికి కత్తితో వచ్చిన వాడివి నువ్వు. నా రక్తానికి అలాంటి ఆలోచనలు రావు. నువ్వు మోసగాడివి. నానమ్మా, స్టాప్ ఇట్. జస్ట్ స్టాప్ ఇట్. ఇంకొకసారి అలా పిలిస్తే ప్రాణం తీసేస్తాను. నేను ఇంటి వారసుని అవ్వాలని రాలేదు. నాకు ఓ కుటుంబం ఉందన్న ఆశతో వచ్చాను. ఇన్నాళ్ళు అనాథగా బతికిన వాణ్ణి. ఎప్పుడైనా నా వాళ్ళని వావి వరుసలతో పిలవాలనుకున్నాను, కానీ మీరు నమ్మట్లేదు. మళ్ళీ నేను అనాథగానే ఉండిపోవాల్సి వస్తుంది. ఇక నీ మాటలు నేను నమ్మను. నన్ను నమ్మించాలని చూడకు. వెళ్ళిక్కడి నుంచి. అమ్మా, సౌందర్య,
ఇలాంటి వాణ్ణి నమ్మకు. ఇంకొకసారి ఆ పేరు కూడా తలవకు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఐ సే గెట్ అవుట్. అమ్మా, అభి, అక్క, ఎవరు మాట్లాడొద్దు. అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అభి, ఈ సమస్యకి పరిష్కారం కావాలంటే అయ్యగారికి మాట రావాలి. దీనికి కారణం ఆ నీలాంబరే. నీలాంబరి, నీలాంబరి, నీలాంబరి! రా అభి, కాఫీ తాగుతావా? ఆపుతావా నీ అతి మర్యాదలు, డ్రామాలు? అభి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇంకా నీతో మాట్లాడుతున్నానంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. అసలు అసలు ఎందుకు ఇలా తయారయ్యావు నువ్వు? నన్ను అనాథం చేయాలని ఎందుకు అనిపించింది? మా అమ్మ నాన్నని చంపింది నువ్వే అని తెలిసిన మరుక్షణమే నిన్ను చంపేయాలనిపించింది. తెలిసిపోయిందా? ఓకే అభి, కూల్. ఇప్పుడు తెలుసుకున్నా తలుచుకున్నా లాభమైతే లేదు కదా. అలా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు అనాథవై రాక్షసత్వంతో అమ్మ నాన్న అన్న ఆప్యాయత, జాలి, దయ ఏమీ లేకుండా బతికావు. నీకు అవకాశం లేకపోతే ఇంకొకరికి ఉండకూడదా? ఒకరి సంతోషాన్ని చూడలేని శాడిస్టివ్ నువ్వు. సౌందర్య అడ్డుపడి నిన్ను చంపేదానికంటే నా ఫ్యామిలీ నాకు దగ్గరవడం ముఖ్యమని చెప్పింది. తన దయతో నువ్వు ఇంకా బతికున్నావు, గుర్తుపెట్టుకో. అభి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నార్మల్. నువ్వు ఆడదానివని వదిలేస్తున్నా. బతికేసే. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, అది నా కుటుంబం. వాళ్ళ జోలికొస్తే మాత్రం నువ్వో నిన్ను నమ్ముకుని బతుకుతున్న వీళ్ళు ఎవరు ఉండరు. మా తాతయ్య అలా అవడానికి కారణం కూడా నువ్వే. ఆయన నోరు తెరిచి నిజం చెప్పేస్తాడు. అప్పుడు నీ అంతమంటూ జరిగితే అది నా చేతుల్లోనే. మైండ్ ఇట్. ఏంటి మేడం అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే సైలెంట్గా ఉన్నారు? ఆవేశపడితే ఇంకా ఎదురు తిరుగుతాడు. పాపం కుటుంబం దొరికింది కదా, ఆనందంతో కొన్ని రోజులుండని.
శివశంకర్ అంకుల్ మాట్లాడితే మన కథ ముగిసిపోతుంది. హలో హలో నీలమ్మ, అభిని అఖిలకు నమ్మలేదు. వీడియో చూసినా పట్టించుకోలేదు. ఇక్కడికొచ్చాడు, వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. అవునా? మరిప్పుడేం చేద్దాం నీలమ్మ? అంకుల్ని కిడ్నాప్ చేయాలి. బావగారినా? అవునాంటీ. అంకుల్ నిజం చెప్తే అఖిలాంటి వింటుంది. అప్పుడు వీడియోలు ఏమీ అవసరం లేదు. కిడ్నాప్ చేసి ఏం చేస్తావే? చంపేస్తాను. షాక్ అవ్వకు, డైజెస్ట్ చేసుకో. ఆ నేరాన్ని అభినందన మీద వేస్తాను. సాక్ష్యం లేకుండా పోతుంది. గుడ్డిగా నమ్మే అఖిల ఆంటీ అభిని చంపేస్తుంది, జైల్లో ఉంటుంది. ఇక ఆ ఇంటికి నువ్వే మహారాణివి. ఏవో నీలమ్మ, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాను. కూర్చోండి. గ్రానీ, అభి పెదనాన్న పోలికలతో ఉన్నాడు. మనవాడు కాకపోయినా అభి చెప్పిన దాంట్లో నిజం ఉందేమో అని ఎందుకు అనుకోకూడదు? క్రిష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఘట్టమ్మనేని దేవేంద్ర భూపతి రాజా ఎక్కడా? ఒక దొంగ అభినందన్ ఎక్కడా? పోలికలుండొచ్చు కానీ పోల్చుకోవడానికి ఏమీ లేదు. వాడి గురించి చెప్పకు, ఎక్కడా చెప్పుకోకు. మర్చిపోయినవాడు మనసు మసిలేలా చేశాడు. అది కాదు గ్రానీ, ఒకసారి ఆలోచిస్తే. ఊరుకోవయ్యా క్రిష్, కూనీ కోరువాడు. బావగాన్ని చంపేయాలనుకున్న వాణ్ణి వదిలేసినందుకు ఎన్ని జన్మలు రుణపడిపోతాడో గాని మన జన్మకు వాడికి సంబంధం ఉంటుంది అనుకోవడానికి కూడా లేదు. అలాంటి వాడికి పునర్జన్మ కూడా ఉండదు. ఈ జన్మలోనే నాశనం అయిపోతాడు. మనం కళ్ళారా చూడకపోయినా పర్లేదు గాని వాడు మాత్రం. ఆప్తారా? ఎందుకలా మాట్లాడతారు? ఇప్పుడు అభి ఏం చేశాడని? చూసావా అక్క, చూసావా? వాణ్ణి ఒక్క మాట అంటే ఎగిరి పడుతోంది. శత్రువు ఎక్కడో లేడక్కా, ఇదిగో ఇక్కడే ఉంది. ఒకరి నాశనం కోరుకోకూడదు. భవానీ బామ్మ, మీకు చెప్పేంత వయసు నాకు లేకపోయినా అవసరం ఉంది. చాలేవమ్మా, నీ మాటలతో ఎవరిని బురిడి కొట్టిస్తావు? భవానీ, ఆపేయ్. మనలో మనమే మాట్లాడుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఈ ఇంటికి ఏ అరిష్టం పట్టిందో ఏంటో. ఆ అభి నీడ ఈ ఇంటి మీద పడ్డనాడే దేవుళ్ళలాంటి నా భర్తకి ఇలా అయిపోయింది. అఖిల, కత్తి పట్టుకుని చంపడానికి వచ్చినా పొరపాటుగా వచ్చాడని చెప్తున్నావా సౌందర్య? నువ్వు ప్రేమించినందుకు అలా అంటున్నావే గాని అలాంటి వాణ్ణి మర్చిపోతే బాగుంటుందని చెప్పినా నీకు అర్థం కాదు. నేను చెప్పలేకపోతున్నాను. మీరందరూ చెప్పేది అబద్ధం అని నాకు అర్థమైంది. కానీ భగవంతుడు నన్ను ఈ నిస్సహాయ స్థితిలో ఉంచాడు. ఈ సౌందర్య వచ్చాకే మనకి ఈ బాధలు ఎక్కువయ్యాయక్క. పిన్ని, నువ్వు అనవసరంగా సౌందర్యనేమనొద్దు. సౌందర్య అంటే ఆవిడ గిట్టదు కదా మహి, అందుకే ఇలా అంటుంది.
మీకు చెప్తే అర్థం కాదు. ఆ అభి గాని ఈ సౌందర్య గాని మన ఇంటికి రాకముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గ్రహణం పట్టినట్టు లేదా? పిన్ని, ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనకపోతే మీకు మనశ్శాంతంగా ఉండదనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. కడుపు మంటతో అనేకుండా అనే ముందు ఆలోచించి మాట్లాడండి ఆంటీ. మీరంతా ఏకమైనా నేను మాత్రం నా అభిప్రాయాన్ని మార్చుకోలేను. వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? నా మనవడు అభినందనని ఎలా తెలియచేయగలను? దేవుడా, నాకు మాట్లాడే శక్తినివ్వు. అఖిల, అఖిల, ఎలా చెప్పాలి నేను?